ఇళయరాజా గారిని ఫస్ట్ టైం ఆ విధంగా చూడటం. యా అంతకుముందు ఒక రకంగా ఉండేవారు. ఇళయరాజా గారు మెలోడీ కింగ్ నో డౌట్. అవునవును ఆయన్ని కంప్లీట్‌గా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల సైలెన్స్ యూజ్ చేయటం కావచ్చు. నాకు కీరవాణి గారు ఒక సందర్భంలో చెప్పారు. మ్యూజిక్ అంటే అన్ని వాయిద్యాలే కాదు, సైలెన్స్ కూడా ఒక ఆ, ఒక థీమ్ అని చెప్పేసి ఎక్కడో ఈవెంట్లో ఒక చోట సందర్భంలో చెప్పారు ఆయన. అంటే సైలెంట్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు అని. దానికి రెండు కారణాలు ఏంటంటే, ఆ, ఒకటి ఇళయరాజా గారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన కెరియర్లో ఉమ్, సౌండ్ ఎఫెక్ట్స్ చూపించాను సినిమా. ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసాం. అవునా? బిఫోర్ ఓకే బిఫోర్ ఓకే ఓకే అది అంటే మనకి సౌండ్ దీపన్ చటర్జీని తీసుకుని అది అదొక పెద్ద కథ. అప్పుడు ఆయన ఏంటి ఫస్ట్ బయటికి రాగానే ఆయన ఏమన్నారంటే, రాము మ్యూజిక్ చాలా తక్కువ చేద్దాం అన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి ఫస్ట్ మాట అన్నది ఆయన, సినిమా గురించి కూడా ఏమన్నా. ఓకే ఓకే అంటే అదేంటి సార్ అంటే, ఇప్పుడు లోడ వాగితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. ఆల్రెడీ నువ్వు మాట్లాడుతున్నావు, సౌండ్తో మాట్లాడావు, నీ పర్ఫార్మెన్సెస్, నీ టేకింగ్ అన్నీ మాట్లాడుతున్నాయి. అప్పుడు నేను కూడా ప్రతిసారి వస్తే అదంతా గందరగోళం అయిపోతుంది. అప్పుడప్పుడు చేస్తాను, ఎఫెక్ట్ ఉండేది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ హీ సెడ్. నేను కూడా ఎప్పుడు అలాంటి అనాలిసిస్ ఇన్లా. ఓకే ఓకే యా తర్వాత వన్స్ హీ స్టార్టెడ్, ఇది నాకు ఎస్పెషల్లీ సైకిల్ అది ఉంది కదా, అది అసలు అది ఆయన కండక్ట్ చేశారు ఆర్కెస్ట్రా అప్పుడు ఆ టైంలో. అసలు చేస్తూ ఉంటే నాకు ఒక ఆవేశం వచ్చాను ఆయన చూస్తూ ఉంటే. సీన్ కాకుండా ఆయన బాడీలోంచి వచ్చేస్తుంది మ్యూజిక్ అన్న ఫీలింగ్ వచ్చింది. వచ్చేసి ఆ కళ్ళలో తీక్షణంగా స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది అన్న ఆ ఫీలింగ్ ఇప్పుడు మర్చిపోలేదు ఆయన చూస్తూ ఉంటాయి. సో ఒకటి హీఈస్ వెరీ, అంటే ఆ రోజుల్లో చక్రవర్తి గారు చేశారు అనుపన్న స్టూడియోస్ అన్ని సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్స్, ప్రేమాభిషేకం, ఈ సినిమాలు. నేనేమన్నానంటే, చక్రవర్తి గారు ఆల్రెడీ నేను కొంచెం తిరుగుతున్నప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి ఆ టైంలో నేను చూశాను. నేను ఏం చెప్పానంటే, అసలు చక్రవర్తి గారికి అర్థం కూడా ఉంది సినిమా అది శివ, ఈ వోంట్ నో వాట్ టు డూ. నేను చెప్తున్నాను, ఇది ఓన్లీ మ్యాన్ హూ కెన్ డూ దిస్ ఇళయరాజా. ఎందుకు ఇళయరాజా అనుకున్నాను నేను ఆల్రెడీ ఇళయరాజా గారు వేరే సినిమాలు బీజిఎం చాలా స్టడీ చేశాను. ఎర్ర గులాబీలో వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్, టిక్ 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 అవచ్చు, ఇంకా మణిరత్నం సినిమాలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆయన మించిన వాడు లేరు.